ఇక వైసీపీ నేతలు తమకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదన్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని పార్టీ నేతలకు సూచించారు. అవినీతికి పాల్పడిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పార్టీ నేతలెవరో ప్రభుత్వ కార్యక్రమాల్లో కుటుంబాలను ప్రోత్సహించవద్దన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలను వదులుకోవడానికి కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వంపై అందరికీ నమ్మకం కలిగించాల్సి ఉందని, ఏపీ సీఎం చంద్రబాబు 4 దశాబ్దాల అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని మరోసారి వివరించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని తాను మర్చిపోనని అన్నారు. అయితే నామినేటెడ్ పోస్టులను టీడీపీ, బీజేపీతో కలిసి పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. పర్యావరణం, అటవీ శాఖ, అలాగే పొల్యూషన్ శాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, చాలా అవగాహన ఉండాలి. ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు, ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలన్నీ అంటే, ఇది నా మీద చాలా బాధ్యత ఉంది. పదే పదే మాట్లాడాను నేను. దాన్ని సంపూర్ణంగా ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాను. ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం. అది నేను ఒక్కడిని చేశానని కానీ, నేను ముందు నడిపించానేమో కానీ, నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి 21 మంది మనకి సభ్యుల్ని, 2 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆషామాషే విషయం కాదు.